గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య అందరూ కారు ఓనర్లు అయిపోతున్నారు. ఒక్క కారుతో ఆగడం లేదు, కొందరికి 2 కార్లు ఉంటున్నాయి. ఇవి కాక ఫ్యాన్సీ లగ్జరీ వెహికల్స్ కూడా విపరీతంగా ఇండియాలో కొనేస్తున్నారు. మొబైల్ తర్వాత అందరికీ కారు కంపల్సరీ అయిపోయింది. ఇవన్నీ పరిశీలించి చూస్తే ఆర్థిక సంవత్సరం 2024లో భారత ఆటోమొబైల్ పరిశ్రమ 19% వృద్ధి చెంది 10.22 లక్షల కోట్లకు చేరుకుందని ఒక నివేదిక తెలిపింది. కన్సల్టింగ్ సంస్థ ప్రైమస్ పార్ట్నర్స్ డేటా ప్రకారం యుటిలిటీ, ఎస్యూవీ, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో బలమైన వృద్ధి కారణంగా FY24లో వాహన పరిశ్రమ ఆదాయం పెరిగింది. ఈ 2 విభాగాల్లో గత ఏడాదితో పోలిస్తే వాల్యూమ్ 23%, ధర 16% పెరగగా మొత్తం విలువ 39% పెరిగిందని నివేదిక పేర్కొంది. చాలా మంది వినియోగదారులు హైబ్రిడ్, ఆటోమేటిక్ కు మారడం, సన్ రూఫ్ కు ఆదరణ, ఎలక్ట్రిక్ వాహనాలకు మారటం వల్ల ఈ సెగ్మెంట్లో ధర పెరిగింది. యువి, ఎస్యూవీ విభాగాలు చాలా మంది భారతీయ వినియోగదారులకు మొదటి ప్రాధాన్య ఎంపికగా మారుతున్నాయి. ఇవే సెగ్మెంట్లలో అధిక ఖరీదైన మోడళ్లను కూడా ఇష్టపడుతున్నారు. దీంతో డిమాండ్ మేరకు వాహనాల సగటు ధర పెరుగుతోందని నివేదిక పేర్కొంది. మరోవైపు ప్యాసింజర్ వెహికల్ పీవీ విభాగంలో స్వల్పంగా ధర పెరుగుదల కారణంగా పరిమాణంలో 9% క్షీణత కనిపించింది. ఫలితంగా మొత్తం విలువలో 4% తగ్గింది. నివేదిక ప్రకారం ద్విచక్ర వాహనాల విభాగంలో భారతదేశం పరిమాణంలో 10%, విలువలో 13% పెరిగింది. 3 వీలర్ సెగ్మెంట్ పరిమాణంలో 16%, విలువలో 24% పెరిగింది. వాణిజ్య వాహనాల విభాగం పరిమాణంలో 3%, విలువలో 7% పెరిగింది. రిజిస్టర్డ్ వాహనాల విషయంలో చైనా, అమెరికా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉండగా విలువ పరంగా జపాన్, జర్మనీ వంటి దేశాల కంటే వెనుకబడి ఉందని నివేదిక పేర్కొంది. అలాగే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో వాహనాల సగటు ధర తక్కువగా ఉంది.